హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరి. సో ఈ రోజు అయితే మనకు ఆల్మోస్ట్ బండి అయిపోయింది, రేపైతే బయలుదేరిపోవడమే. కాకపోతే మధ్యలో బాప్ అయితే వచ్చిండు మనకు జార్ఖండ్ నుండి. అయితే టైర్లు, హౌసింగ్ టైర్లు అయితే కొత్త టైర్లు అయితే వేయడానికి అయితే వెళ్తున్నాం. మనకు మెయిన్ రోడ్ లో సాయి హోటల్ ఉంటుంది కదా, సాయి హోటల్ దగ్గర దాని ఎదురుగా ఎంఆర్ఎఫ్ టైర్ల షోరూమ్ అయితే ఉంది. అక్కడ టైర్లు తీసేసుకొని మనకు అక్కడే టైర్లు, దాని ఆపోజిట్ టైర్లు వేసే కొట్టు ఉంటుంది, అక్కడ టైర్లు ఎక్కించుకేసుకొని. అండ్ మనది మొన్న రీసెంట్ గా ఒక రిపేర్ అయితే చేసినాం కదా, లిఫ్ట్ యాక్సిల్ ఒక బోల్ట్ అయితే ఇరిగింది కదా, ఆ బోల్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లం వచ్చిందంట, మళ్ళీ ఇరిగిందంట. దాన్ని వచ్చేసి మనకు షెడ్ కు తీసుకొచ్చేసి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ జార్ఖండ్ అయితే లోడ్ అర్జెంట్ అని చెప్పేసి రెగ్యులర్ లోడ్ పెట్టి అతను అయితే ఫోన్ చేసాడంట. సో అది చేపించేసుకొని వెళ్తా అంటున్నాడు. ఇప్పుడు నేను నా బండి ఈ రోజు అయినా రేపైనా కంప్లీట్ అయిపోద్ది, నేనైతే ఇంటికి వెళ్ళిపోతా. అంటే మన బండి ఈ సిరీస్ బాడీ బిల్డింగ్ సిరీస్ అయిపోయినాకనే ఈ వీడియో అయితే పెడతా. బాబు నేను వెళ్ళిపోయే లోపు, అంటే నేను వెళ్ళిపోయాక ఆ లోపు బాబు జార్ఖండ్ అయితే వెళ్ళిపోతాడు. జార్ఖండ్ వెళ్ళిపోయి ఏమంటే అన్లోడింగ్ లోడింగ్ తొందరనే అవుతుంది అక్కడ. సో నో ప్రాబ్లం. ఇంటికి వెళ్ళాక మనకి ఇప్పుడు బండికి మన సేమ్ నెంబర్ అయితే ఒకటైతే అనుకున్నాం కదా, 2439 అని. ఆ సీరియల్ అయితే ప్రస్తుతానికి అయితే నడవడం లేదు, 1 సిరీస్ నడుస్తుంది. మనకు ఆ సిరీస్ స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని రోజులు టైం పట్టేలా ఉంది. మనం అయితే బండి ఇంటి దగ్గరనే ఆపేసి ఆ సిరీస్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత సిరీస్ రాగానే బుక్ చేసేసుకొని మనం అయితే నెంబర్ ప్లేట్ అయితే నెంబర్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటాం. సో సాయి హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉంటది అనమాట. కొత్త బండి రాగానే పాత బండిని అయితే వదిలేయను, మనకు రెండు కళ్ళు అన్నమాట. సో మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్ గా పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మన వెహికల్ ఆల్రెడీ వచ్చినాలే, అక్కడ ఒకటి బంపర్ సైడ్ పోల్స్ పని ఉంటే అయిపోయిన, అక్కడ కొంచెం వైబ్రేషన్ వస్తుంది. మొన్న ఫిక్స్ చేశారులే కానీ వైబ్రేషన్, బండి స్టార్ట్ చేస్తే వైబ్రేషన్ అయితే వస్తుంది, అందుకని సో అక్కడ పని ఉండి అయిపోయినా. మనది ఆల్రెడీ వచ్చేసింది. ఆ పని చేపించేసుకొని బండి టైర్లు ఎక్కిచ్చేసి మళ్ళీ మనం 5వ రోడ్లోకి తీసుకెళ్లి రిపేర్ అయితే చేపించి అయితే లోడ్కి అయితే పంపించేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకు ఉప్పుటేరు నుండి మనం రెగ్యులర్ గా అయితే తోలుతాం అనమాట. ఉప్పుటేరు టు టాటా నగర్ అంటే జంషెడ్పూర్. బండి ఆల్రెడీ వచ్చేసింది, అక్కడ దిగుతాండి ఇప్పుడే బాబు అన్న, అక్కడ దిగుతాండి కదా, ఇప్పుడే వచ్చాడు బాబు, ఇప్పుడే బండి దిగిండు. సో మనం ఇదే ఎంఆర్ఎఫ్ షోరూము. ఈ ఎంఆర్ఎఫ్ షోరూమ్లోకి వెళ్ళి టైర్లు అయితే తీసేసుకొని టైర్లు చేంజ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంతకుముందు ట్యాక్సీ ఇరిగింది అని చెప్పాను కదా, అదైతే చూపిస్తాను రండి. సో మనకు ఇదైతే ఊరికే ప్రాబ్లం వస్తుంది. మొన్న వచ్చినప్పుడు అయితే ఈ బటన్ టైర్ ఇదే ఇక్కడనే మనం అయితే బటన్ అయితే చేపించినాం. మన స్టెప్నీ టైర్ తీసేసి మన బటన్ టైర్ అయితే వేసుకున్నాం. సరే అటు తిరిగినట్టుంది, అటుది పోయిందా, అటు తిరిగింది. బాపును అందరికి అలవరిస్తారుగా, ఒకసారి చూసిరా పూరి. మొన్న ఆ సైడ్ ఇరిగింది ఇక. కొంచెం ఆ టైర్లు తీస్తే కొంచెం లోపల కనిపెట్టవచ్చు. రోడ్డు మీదకి ఉంది ఇక, కొంచెం ఆ టైర్లు తీస్తే కొంచెం లోపల కనిపెట్టవచ్చు. నుంచి వెనకకు రానా, వెనక ఈ షాప్ కట్ట ఉంటుంది ఇక. సో టైర్ల షోరూమ్కి అయితే వెళ్తున్నాం. నేను చెప్పినా కదా 295 అని, సేమే. కాకపోతే 295 అనేది కొంచెం బటన్ బెటర్ క్వాలిటీ వస్తే 100 రూపాయలు ఎక్కువ దానికి దీనికి. 1000 పీస్కు 295కి టైర్ సేమే. ఇంతకుముందు ఒకసారి మనం 295 వేసినాం, ఇప్పుడున్నాయి 1000 పీసులు. దీనికంటే ముందు వేసినాయి 295లే, 100 రూపాయలు పెచ్చు దానికి దీనికి. ఇది 295. ఆ రెండింటికి తేడా చెప్పన్నా, అదే అయిపోద్దాం. ఇదా ఆ రెండింటికి తేడా ఏంటిదో చెప్తే అర్థమవుతుంది. అట్లా సైజ్ హెవీ వస్తుంది, బటన్ సైజు కొంచెం హెవీ వస్తుంది. రెండింటికి ఒకటే రీమ్కి వచ్చేస్తుంది, హెవీ వస్తుంది. లోడ్ కూడా ఎక్కువ వస్తుంది. చూసా ఇంతకుముందు చూసా. ఇప్పుడు మన బండికి ఉంది అదే. నేను అడుగుతా వీడియో అని. ఇప్పుడు మరి అందరూ కొత్త బండి కొన్నావు, మరి మీ బాపేడు అనుతారు. అంటే నీ కొత్త బండి కొన్నా, నువ్వు అలిగినవా మరి, ఏది కదా మనకు టైం కుదరక. టైం ఎందుకు కుదరలేదు చెప్పి మరి అందరు. టైం చేపల లోడు కుదిరింది కాబట్టి వెళ్ళిపోయినా. అది
అంటే రెండు సార్ల చేపల లోడ్ పడ్డది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అర్జెంట్ లోడ్ ఉందట, ఫోన్ చేసి. ఇప్పుడు చేపల లోడ్గా మళ్ళీ ఇప్పుడు పోయేది. నేను లేనప్పుడు అయితే బాబు వచ్చిపోయిండు, 2 సార్లు వచ్చిపోయిండు మన బండి కాడికి. సో టైర్లు అయితే బిల్లు కట్టేసుకొని మన బండి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. మనం ఆల్రెడీ టైర్ల కొట్ట ముంగటనే బండి అయితే ఆపేసాం అనమాట. మనకు 2 జతల టైర్లు అయితే తీసుకున్నాం. రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 98,000 అయితే పడింది. మన మోడల్ కూడా 295 అయితే తీసుకున్నాం అనమాట. అండ్ నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. కాకపోతే మనది ఆ సిరీస్ అయిపోయినాక పెడదామని చెప్పేసి వీడియో కొంచెం లేట్గానే అయితే పెడుతున్నా. టైర్స్ అయితే ఎప్పటికీ రేట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన రేట్కే మీరు వెళ్ళి అడిగితే రాకపోవచ్చు. సో కొంచెం వేరియేషన్ అయితే వస్తూ ఉంటుంది, అదైతే గమనించుకోండి. మనకి ఇక్కడ ఎంఆర్ఎఫ్ షోరూమ్ ముందటనే సాయి హోటల్ పక్కన మనకు గణపతి విలాస్ అని బిర్యానీ కిచిడి అని ఒక సెంటర్ ఉంటుంది. దాని పక్కనే మనకు ఒక టైర్ల షాప్ అయితే ఉంటుంది, సౌమిత్రి ఆటోమొబైల్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు వెహికల్ ఏమైనా టైర్లు మార్చడానికి ఇట్లా వస్తే మనకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే ఇట్లా జాకీలు పెట్టేసి టైర్ అయితే రిమూవ్ అయితే చేస్తారు. ఇప్పుడు మన తీసే టైర్లు కూడా రీబటన్కి అయితే ఇవ్వాలి. ఈ టైర్లు రీబటన్కి వెళ్తే ఆ టైర్లు వచ్చేసి మనకు హౌసింగ్ అయితే వచ్చేస్తాయి. ఈ టైర్లు వచ్చేసి రీబటన్కి. అండ్ ఇక్కడ బైక్ టైర్స్ కానీ ఆటో టైర్స్ కానీ చిన్న టైర్స్ ఇవి ఉంటాయి కదా, సో ఇవి వచ్చేసి మనకు రీబటన్ అయితే చేస్తారంట. సో ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్టర్ టైర్ల లాంటి అదే అన్నమాట ఇక్కడ జరిగే ముచ్చట. మనకైతే ఇబ్బంది ఉండదు, డైరెక్ట్ వాళ్ళే మొత్తం ఇట్లా జాకీ పెట్టేసుకొని డైరెక్ట్ ఎయిర్ ప్రెషర్ గన్ అయితే ఉంటది. ఆ గన్ వచ్చేసి మన టైర్ ఇప్పడానికి అయితే గన్ అయితే ఉంటది, వాళ్ళే మొత్తం వర్క్ అయితే చేస్తారు. జస్ట్ మనం బండి ఇక్కడ పెట్టేస్తే సరిపోయింది. మనోడు చాలా స్పోర్టీగా ఉన్నాడు ఇక్కడ వర్క్ చేసే పర్సన్. మళ్ళీ హాయ్ చెప్పు. హాయ్. ఫటాఫట్ ఇక్కడ మనం తప్పకుండా మన అన్న కోసం అయితే ఒక లైక్ చేయండి, ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఇక్కడ తొందర వర్క్ అయిపోతే మనం తొందర షెడ్కి అయితే వెళ్ళిపోవాలి. షెడ్కి వెళ్ళిపోయి లిఫ్ట్ యాక్సిల్ వర్క్ అయితే చేయించుకోవాలి. ఫేస్ లాగా వీటిన ఊరికే తిప్పలైతుంది. తాత బయటది మొత్తం లిఫ్ట్ మొత్తం తీసి చూస్తే లిఫ్ట్ కూడా తీయన్న. ఓ దెబ్బేనా జాకి. లిఫ్ట్ లూజ్ చేయండి. సో ఇప్పుడే మెకానిక్ గారు రావడం అయితే జరిగింది. మనకి డ్రమ్ అయితే ఇప్పిస్తారు. మనకు లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, మన ఈ పాత బండిలో లాస్ట్ వీడియో అయితే ఇదే అనమాట మనం పెట్టింది. సేమ్ ఇదైతే ఇరిగింది. కాకపోతే లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి అటు సైడ్ ఇరిగితే మనం సెల్ఫ్ మనమే రిపేర్ అయితే చేసుకున్నాం. ఈసారి అయితే రైట్ సైడ్ అయితే ఇరిగింది. ఇక్కడ విజయవాడలోనే ఉన్నాం కాబట్టి మెకానిక్ గారిని ఇక్కడ మన టైర్ల పని చేయించే దగ్గరికి తీసుకురావడం అయితే జరిగింది అనమాట. సో మనకు టైర్లు అయితే ఎక్కేస్తున్నాయి ఆల్రెడీ. మెకానిక్ రమేష్ అన్న గారు అయితే వచ్చారు ఇప్పుడే. సో రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు. మనకు మెకానిక్ అన్న వచ్చే వరకు మనకు టైర్లు 4 హౌసింగ్ టైర్లు అయితే పైకి అయితే ఎక్కేస్తున్నాయి. అండ్ మొత్తం వర్క్ అయితే మనోడు చాలా పర్ఫెక్ట్గానే అయితే చేస్తూ ఉన్నాడు. కాకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల అంటే అసలు గాలి అయితే కొంచెం కూడా రాలేదు. హీట్ అయితే ఘోరంగా ఉండేసరికి మనోడి బట్టలు మొత్తం తడిచిపోయినాయి. ఇట్లా ఉండబట్టే కాసేపు ఆగి చేస్తానులే, కానీ మనోడు నార్మల్గానే అయితే గట్టిగానే ఫాస్ట్గానే చేస్తాడు పని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ వర్క్ అయితే ఉందన్నమాట. ఈ రైట్ సైడ్కి మనకు ఈ కొమ్మది బోల్ట్ అయితే ఎరిగింది కదా, లిఫ్ట్ కొమ్మది. సో ఆ కొమ్మది పని అయిపోతే తొందరగా అయితే వెళ్ళిపోవాలంటున్నాడు బాబు. ఎందుకంటే నైటే కూలింగ్కి పెడతారంట బండి, అర్జెంట్ ఉంది లోడ్ అని చెప్పేసి. ఇప్పటికే అతను ఉప్పుటేరు దగ్గర నుండి అయితే 4-5 సార్లు అయితే ఫోన్ అయితే చేశాడు. అందుకే కొంచెం ఫాస్ట్గా వర్క్ అయితే చేపిస్తూ ఉన్నాము.
మనకు బండి నుండి తీసిన 4 పాత టైర్ల నుండి ట్యూబ్లు అయితే తీసేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇవి వచ్చేసి మనకు రీబటన్కి అయితే పంపించాలి. అండ్ ఇంతకుముందు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ స్టెప్నీ నుండి ఒక టైర్ తీసేసి ఇక్కడ రీబటన్ టైర్ అయితే వేసామని. సో మొత్తం అయితే 5 టైర్లను అయితే మనం రీబటన్కి అయితే పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ 5 టైర్లలో ఎన్ని పనికి వస్తే ఎన్ని పనికి రావో తెలియదు, కానీ ఫస్ట్ అయితే 5 అయితే అక్కడికి అయితే తీసుకొని అయితే వెళ్దాం. అండ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్కి అయితే వచ్చేసింది. జస్ట్ మనకు బోల్ట్, ఆ 2 బోల్టులు ఉన్నాయి కదా, ఆ కొమ్మకు ఇరిగిన 2 బోల్టులు. సో ఈ 2 అయితే ఇరిగినాయి. ఆ 2 తీసేసి మనకు 2 కొత్తవి వేసేస్తే అయిపోద్ది అనమాట. ఓన్లీ ఈ డ్రమ్ అంటే డిస్క్ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ దించడం అవి ఇవే కొంచెం టైం పడుతుంది. తర్వాత దించినాక ఈ బోల్టులు ఇవన్నీ వేసుకోవడం అయితే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. మనమైతే మొన్న ఈ బ్రేక్ లైనర్లు అయితే మొత్తం అయితే తీసేసినాం. అన్న అయితే తీయకుండానే వేసేసిండు. కాకపోతే లాస్ట్కి ఒక బోల్ట్ అయితే ఇబ్బందిగా ఉంటే మనకు మళ్ళీ లిఫ్ట్ అవి మన బ్రేక్ లైనర్స్ అయితే మొత్తం ఇప్పేసి తర్వాత మళ్ళీ ఎక్కించుకోవడం అయితే జరిగింది. సో ఫైనల్గా మనకు వెహికల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఆ లిఫ్ట్ టైర్ కూడా పైకి అయితే ఎక్కేయడం జరిగింది అండ్ ఫిట్ అయితే చేసేసాము. సో ఇక్కడనే మన గణపతి విలాస్ హోటల్ అయితే ఉంది కదా, బాబు అయితే ఫుడ్ అయితే అక్కడ నుండి పార్సల్ అయితే తీసుకొని అయితే బయలుదేరుతా ఉన్నాడు. ఈ రోజు అయితే బాబు మన కొత్త బండి దగ్గరికి అయితే రాలేదు. జస్ట్ అంటే ఇక్కడ అర్జెంట్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ చేపిస్తాను నువ్వన్నా చూసి రాపో అన్నా కూడా పోలేదు. లేదు దగ్గర ఉండి చేయించుకుంటా అని బాబు అయితే ఇక్కడనే ఉండి వెహికల్ అయితే కంప్లీట్గా వర్క్ అయితే చేయించేసుకొని ఇప్పుడే బండి అయితే యూటర్న్ తీసేసుకొని మళ్ళీ ఎక్కడ ఆకివీడికి అయితే వెళ్తుంది అన్నమాట. బండి ఆకివీడికి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ 1ంటికి అట్లా కూలింగ్ అయితే వెళ్తారు. అంటే ఐస్ ఉంటాయి కదా, ఐస్ బాక్సులు అన్నీ నింపేసుకొని బండిలో అయితే పెట్టేసుకుంటారు అన్నమాట. సో ఆల్మోస్ట్ బాబు అక్కడికి వెళ్ళేసరికి ఆ టైం అయితే అవుతుంది, కూలింగ్ పెట్టే టైం అయితే. డైరెక్ట్ అక్కడనైతే ఒక పర్సన్ అయితే ఉన్నాడు అనమాట మనకు బండి నడపడానికి. సో మనకు రెగ్యులర్గా వచ్చే అమాలి పర్సన్లోనే ఒక అతనికి అయితే డ్రైవింగ్ అయితే వచ్చు. జస్ట్ మనకు ఒకవేళ నిద్ర వచ్చినా కూడా ఆ అన్న అయితే వెహికల్ మనకు అటు ఇటు జరిపి పెట్టడం అలాంటివి అయితే చేస్తాడనమాట. అండ్ మనకు పెద్ద పనేం లేదు, కూలింగ్ పెట్టినప్పుడు అక్కడ పెట్టేసుకొని తర్వాత బయట పెట్టేసుకుంటే పొద్దుగాల 5ంటికి ఆ టైంకి లోడింగ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడనే ఫుడ్ అయితే పార్సల్ అయితే చేసేసుకొని బాబు అయితే బయలుదేరుతా ఉన్నాడు అనమాట లోడ్కి. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.